ఇదే ఈ ఏడాదిగా అప్పుడప్పుడు ఈ పూల పని మీద హైదరాబాద్ పోతున్నా. మొదటిసారి పోయినప్పుడు ఈ టోపీ గీపీ లేదు, రైతు మాదిరి పోతే గడ్డమో లేకపోయా. నాకొచ్చే ఉర్దూ మన కడపది. నా ఉర్దూ నా యాస విని విరగబడి నవ్వినారు హైదరాబాద్ వాళ్ళు. నువ్వు ముసల్మానువే కాదు పో అన్నారు హైదరాబాద్ పూల వ్యాపారస్తులు. నేను ముస్లింనే, అయితే ఏం చెయ్యాలా అన్నాను. టోపీ అన్న పెట్టుకో అన్నారు. ఇది జాఫర్ టోపీ కథ. జాఫర్ చెప్పిన తీరుకు శంకర్ రెడ్డి పగలబడి నవ్వాడు. మరి ఇప్పుడెందుకు ఆ టోపీ? పెద్దగా ఎండ కూడా లేదే, ఇది హైదరాబాదు కాదు. శంకర్ రెడ్డి జాఫర్ను ఆట పట్టించడానికి అన్నట్లు అడిగాడు. జాఫర్ ఇల్లు రావడంతో శంకర్ రెడ్డికి జాఫర్ నుంచి సమాధానం రాలేదు. జాఫర్ ఇంట్లో జరీనా ముసలమ్మ చూపిన ఆపేక్షలు చూసి శంకర్ రెడ్డి ఉప్పొంగిపోయాడు. జరీనా ముందు కాళ్ళకు నీళ్ళిచ్చింది, కుర్చీ వేసింది. మంచినీళ్ళ లోటా అందిస్తూ జరీనా అడిగింది, బావా అందరూ బాగున్నారా? అక్క పిల్లలు? జాఫర్ జేజీ అంటే నాయనమ్మ బోసినోటితో కుశల ప్రశ్నలు వేసింది. పాతకాలం సంగతులు ఎత్తుకుంది. శంకరయ్య, మన ఊళ్ళో మేమున్నప్పుడే ఆ రోజులు రమ్మంటే ఇప్పుడు వస్తాయా? జాఫర్ అబ్బకు మీ అబ్బా ఆ ఫకీరు మాన్యం 5 ఎకరాలు ఇప్పించే దర్గా పూజ చేసుకోమని. ఆ ఫకీరు మాన్యానికి తగాద వచ్చే, అది ఆంజనేయుడు మాన్యం అని కరణమయ్య పొల్లలు పెట్టే. ఆ రెడ్డి గ్రామ మునసబు తోడాయే. అసలు కడుపు కుట్టు వేరు. మీ అబ్బా జాఫర్ అబ్బా దోస్తీ చూసి వాళ్ళ కన్ను కుట్టింది. దానికి తోడు ఒక మారు కరణమయ్య తన భూమి దున్నడానికి ఎద్దుల్ని రమ్మనే. మీ భూమిలో దున్నకం పూర్తయిందాకా రాననే జాఫర్ అబ్బా. ఇంకొకసారి వామి వేయడానికి రెడ్డి పిలిచే. మీ వామి పని ఉందని చెప్పి జాఫర్ అబ్బా కరణమయ్య సైతాను రెడ్డి మాదర్చేదు పంచాయతీ పెట్రి పితలాటకం చేసిరి. కరణం భూమి లాక్కొనే. ఆంజనేయుడి గుడిలో దీపం పెట్టకపోయే. మీ అబ్బో జాఫర్ అబ్బో వాళ్ళ బతికినన్నాళ్ళు దీపం పెట్టిరి. దాదమ్మ 50 ఏళ్ల నాటి ఊసులు ఎందుకు? జాఫర్ అడ్డు తగిలాడు. చెప్పనీలే జాఫరు, కడుపు మంట ఒకంతట ఆరేది కాకపాయే. శంకర్ రెడ్డి ప్రోత్సహించినట్లయింది. ముసలమ్మ పాత చరిత్రను తవ్విపోయడానికి మళ్ళీ మొదలెట్టింది. భూమి పాయే, జాఫర్ అబ్బా కాలం చేసే, మీ అబ్బా కాలం చేసే. మీ నాయన జాఫర్ నాయన అన్నదమ్ముల మాదిరి బతికిరి. మీరిద్దరూ అన్నదమ్ముల మాదిరే పెరిగిరి. కరువులొచ్చే, కాటకాలొచ్చే, కచ్చెలొచ్చే ఇక్కడికి చేరుకుంటేవి. ఇక చాలే దాదమ్మ, శంకరన్న అన్నం తిని బస్సుకు పోవాలా అని జాఫర్ అనడంతో ముసలమ్మ ఆగి ఆకు వక్క సున్నం వేసి పక్క రూములో దంచుకోవడం మొదలుపెట్టింది. సేమ్యా పాయసం చేస్తా బావా, నీకిష్టం. జరీనా నవ్వుతూ వంటగదిలోకి వెళ్ళింది. శంకరన్న 15 నిమిషాల్లో ఇక్కడుంటా, ఏమనుకోకు. ఈలోగా వంట పూర్తవుతుంది. పప్పన్నమేలే, మసీదుకు వెళ్ళి నమోదు చేసి వస్తా. నమాజా? ఈ పల్లెల్లో మసీదు ఉందా? శంకర్ రెడ్డి ప్రశ్నలకు జాఫర్ ఇబ్బంది పడ్డాడు. కువైటు సౌదీ సందాల్లో ఈ మధ్య మసీదు కట్టినారులే. పోటీల్లో పల్లెజనం పడడంతో ఒక కొత్త గుడి చర్చి కూడా వచ్చినాయి. రంజాన్ రోజుల్లోనన్నా మసీదుకు రమ్మని సాటి ముస్లిం ముసలాళ్ళు కుర్రాళ్ళు ఒకటే రంపు. మీ నాయన మా నాయన చిన్నప్పుడు మన ఇద్దరిని దగ్గర కూర్చోబెట్టుకుని వేమన పద్యాలు నేర్పించినారు, గుర్తుందా? మా నాయన ఎన్నోసార్లు ఈ పద్యం చదివేవాడు. పశుల వన్య వేరు పాలేక వర్ణమవు, పుష్పజాతి వేరు పూజ ఒకటి, దర్శనముల వేరు దైవంబు ఒక్కటి, విశ్వదాభిరామ వినురవేమ. ఈ పద్యం ఇప్పుడు గుర్తుందా? శంకర్ రెడ్డి హాస్య ధోరణిలో అందుకున్నాడు. మీ నాయన నేర్పించిన ఆ పద్యం గుర్తుంది. ఒరేయ్, ఈ పద్యం కూడా నీ కొడుకు శంకరుడు నేర్చుకోవాలా అని మా నాయన చెప్పిన పద్యం నీకు గుర్తుందా? అదే, మక్కకు జననేల మగుడ తారానేల, ఏకమైన కర్త ఇందులేడు, అన్నిట పరిపూర్ణుడల్లా మహమ్మదు, విశ్వదాభిరామ వినురవేమ. ఇద్దరూ పద్యాలు పాడి నవ్వుకుంటుంటే ముసలమ్మ బోసి నోటితో మరీ మరీ నవ్వింది. జాఫర్ నవ్వుకుంటూనే బయటకు వెళ్ళాడు. జరీనా పెరడులోకి వెళ్ళడాన్ని ముసలమ్మ గమనించింది. హీనస్వరంతో అంది, శంకరయ్య, జాఫరుకు చిన్న కూతురుదే పెద్ద దిగులైపోయింది. ముసలమ్మ కొంగుతో కళ్ళు ఒత్తుకుంది. మంచి సంబంధమని చిద్దోటానికి ఇష్టమే. వాడు సౌదీకి తీసుకుపోయినాడు.
బాగుండారని మురిసిపోతా అంటే 6 నెలలకే తలాకిచ్చినాడు. ఒకరినో ఇద్దరినో కట్టుకున్నాడంట. ఆ బిడ్డ ఏమైందో ఎక్కడుందో తెల్దు. 2 ఏళ్ళయింది. అజాపజా లేదు. ముసలమ్మ వినిపించి వినిపించినట్టు రోదించసాగింది. జరీనా అలికిడి వినడంతో మాటలు ఆపింది. ఆ పెళ్లి సంబంధం ఖాయం చేసినప్పుడు తాను కూడా ఉన్నాడు. ఎంత అందమైన పిల్లో రజియా. ఆ పిల్ల నవ్వు ప్రత్యేకంగా ఉండేది. కష్టాలు ఎందుకు చుట్టుకుంటాయో మంచి మనుషులకు కూడా. హరీశ్వర్తో తనకు బాధలు. వాడికి తలకాయ చెడిపోతాంది. ఉద్యోగం లేదు. 2 లక్షలకు పైగా వాడి చదువులకు ఖర్చయింది. 3 లక్షలు అప్పు అయింది. వెంకటస్వామిరెడ్డి ఏదో ఒకటి చేస్తాం అంటున్నాడు. తన బాధలు తనకున్నాయి. పెండ్లి పనులు నెత్తికెత్తుకోవడం అందుకే. శంకర్రెడ్డి తనలోకి జారుకున్నాడు. జాఫర్ వచ్చి రావడంతోనే జరీనా దస్తరిపరిచింది. శంకర్రెడ్డికి భోజనం ఏర్పాటు చేసింది. జాఫర్ ఎదురుగా కూర్చొని తిను తిను, పాయసం ఇంకొంచెం అంటూ బలవంతం చేశాడు. జరీనా నవ్వుతూ శంకర్రెడ్డికి మారు వడ్డించింది. జాఫర్, అమ్మా జరీనా, కడుపు నిండిపోయింది. జాఫర్ది ఉపవాసం, నాది కడుపు నిండిన భోజనం. రాత్రికి ఉండి రేపు పొద్దున్నే పోవచ్చు కదా బావా. రాత్రికి ఉంటే నీ మగడి దెబ్బకు 3 రోజులు ఇక్కడే ఉండిపోవాల్సి వస్తుంది. ఆయాసానికి తట్టుకోలేక. పనుంది. పోవాలే అమ్మా. వస్తానమ్మా, వస్తాను చేసి అంటూ బయలుదేరాడు. చెప్పులు వేసుకుంటూ జాఫర్ వైపు తిరిగి అన్నాడు. 23వ తేదీ మధ్యాహ్నానికి పూలతో నీ మనుషులతో కడప చేరుకో. ఆ టైంకు నేను నిన్ను కళ్యాణ మండపంలో కలుస్తా. 24 పెండ్లి. నువ్వు ఏం పూలు ఏం ఆకులు కడతావో ఎట్లా కడతావో అది నీ ఇష్టం. చూసిన వాళ్ళు మాత్రం అదిరిపోవాలా. ఇదిగో ఈ 3000 రూపాయలు అడ్వాన్సు. పని అయ్యాక నీవెంత చెబితే అంత తీసుకుందువు. డబ్బులు జాఫర్ జేబులో చనువుగా పెట్టాడు శంకర్రెడ్డి. అంతా బాగుంది. పెండ్లి కొడుకు పెళ్లి కూతురు పేర్లు మాత్రం నువ్వు చెప్పలేదు శంకరన్న. జాఫర్ నవ్వుతూ శంకర్రెడ్డికి జ్ఞాపకం చేశాడు. ఈ మధ్య బుర్ర సరిగా పనిచేయడం లేదులే అంటూ శంకర్రెడ్డి ప్లాస్టిక్ సంచిలోంచి పెండ్లి కార్డు తీసి జాఫర్కి ఇచ్చాడు. పెండ్లి కొడుకు పేరు మునగాల మదన్ రెడ్డి. పెండ్లి కూతురు పేరు నళిని. మర్చిపోవద్దు, కార్డు చూడు. జాఫర్ కార్డును పరికించాడు. పసుపు రంగుతో నీలం రంగు అక్షరాలతో కార్డు అట్టహాసంగా ఉంది. శంకర్రెడ్డి ఎక్కిన బస్సు కదులుతూనే కళ్యాణ మండపాన్ని ఏ పద్ధతిలో అలంకరించాలో అని ఆలోచిస్తూ జాఫర్ పూలతోట వైపు నడిచాడు. పెళ్లికి ముందు రోజు ఆ సాయంత్రం రాత్రి మరుసటి ఉదయం 8 గంటల దాకా జాఫర్ తెచ్చుకున్న వాళ్ళు నడుము వంచింది లేదు. ఆ పని చూస్తూ ఉంటే శంకర్రెడ్డికి ఆశ్చర్యం వేసింది. రంగురంగుల పూలల్లో ఒదిగిన ఆర్చిలో స్వాగతం. వధూవరుల పేర్లు గేటు దగ్గర నుండి హాలు వరకు అర్ధగోళాకారంలో చెంకి, దండల మధ్య పూలమాలలు, గేటు దగ్గరే ఆహ్వానితులకు ఇచ్చేందుకు ఏర్పాటు చేసిన సెంటు జల్లిన గులాబీలు, హాలు ముంగిట్లోని నిలువెత్తు సీతారాములు, వారి పాదాల దగ్గర ఆంజనేయుల పుష్ప నిర్మిత చిత్రాలు శంకర్రెడ్డికి అమోఘంగా అనిపించాయి. పెండ్లి మండపం వెనుక 9 అడుగుల ఎత్తు 10 అడుగుల వెడల్పుతో పచ్చ చెండు పూల బిత్తికతో పొదిగిన వెంకటేశ్వర పద్మావతుల చిత్రాలు 7 అడుగులు 6 అడుగుల ఎత్తున్నవి అపూర్వంగా తోచాయి. వెంకటేశ్వరుడి మణిమయ రత్న కిరీటం, ముఖం, కర్ణాభరణాలు, శంకుచక్రాలు, కౌస్తభం, ఉగుళాభరణం, అభయవరద హస్తాలు, పద్మావతి కనకాంబరపు చీరకట్టు, మంగళసూత్రం, కళ్లకు కట్టినట్లు చేయడానికి వాడిన సుగంధాల వెదజల్లి రంగురంగుల పూలు పత్రాలు చూసి శంకర్రెడ్డి దిగ్భ్రాంతికి గురయ్యాడు. పెళ్లికి తరలి వచ్చిన వాళ్ళందరూ పుష్పాలంకరణ, పుష్పవేదికల గంభీర సౌందర్యానికి, కళాభిరుచికి ఎంతగానో ముగ్ధులయ్యారు. అదేదో దేవలోకం సెట్టింగుల్లా ఆ దృశ్యాలు పెళ్లికి వచ్చిన కుర్రకారుకు తోచాయి. పెళ్లి వేదిక వెనుక భారీగా కొట్టవచ్చినట్లు కనిపిస్తున్న వెంకటేశ్వర పద్మావతుల పుష్పచిత్రాలు చూస్తూ కాబోతున్న వధూవరులను సైతం కొందరు విస్మరించారు. కళ ఒక అద్భుత భ్రాంతి.
భ్రాంతిని మింగే ఒక కఠిన వాస్తవం. పెళ్లి జరిగిపోయింది. పెళ్లి విందులోని రకరకాల వంటల్లో ఏది ఎంత వడ్డించుకోవాలో, ఏవేవి ఏ వరుసల్లో ఉన్నాయో, విందులో కనిపించే వాళ్లల్లో ఎవరెవరిని పలకరించాలో వెతుక్కునే ఆత్రంలో బంధుమిత్ర సపరివారం పడింది. పెళ్లికి తరలి వచ్చిన చిన్న పెద్ద రాజకీయ నాయకులు, కాంట్రాక్టర్లు బాగానే ఖర్చు పెట్టాడు అనుకుంటూ పలకరింపులు, చిన్న చిన్న రహస్య మంతనాలు పర్వాలయ్యాక భోంచేసి ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. సుందర పుష్పకళా లోకాన్ని చాలామంది మరిచి తమ తమ దారుల్లో తిరిగి వెళ్ళారు. వరుడి బృందం వెంట విశిష్ట అతిథిగా ఆహ్వానితునిగా వచ్చిన సుందర రామానందులు పుష్పచిత్రాలను తదేకంగా చూస్తున్నారు. కుడివైపు వరుడి తండ్రి, ఎడమవైపు వధువు తండ్రి స్వామి ఏం మాట్లాడతారోనని ఎదురు చూస్తున్నారు. వియ్యంకుడు బీజేపీలో ఉన్నాడు. స్వామి వియ్యంకుడికి సద్గురువు. వీళ్ళు అనుకుంటే వచ్చే ఎన్నికల్లో పార్లమెంటు టికెట్టు తనకు దొరకక తప్పదు. పువ్వు గుర్తు మీద అని వెంకటస్వామిరెడ్డి ఆలోచనలో ఉన్నాడు. స్వామి హఠాత్తుగా అడిగాడు, ఈ పుష్ప దైవాలను మన ముందు నిలిపిందెవరు? వెంకటస్వామిరెడ్డి ఉలిక్కిపడ్డాడు, తడబడ్డాడు. ఈ ఏర్పాట్లు చేసిన శంకర్రెడ్డి ఎక్కడున్నాడో వెంటనే రమ్మనమని తన మనిషిని పిలిచి చెవిలో చెప్పాడు. సుందర రామానందుల వైపు తిరిగి, లోపాలు ఏమైనా ఉన్నాయా స్వామి అన్నాడు. లేవు లేవు. ఒక గొప్ప హిందువు సంస్కారం ఆ మూర్తుల్లో కనిపిస్తుంది. అమ్మవారి పెదాల మధ్య విరిసి విరియని ఆ నవ్వును చూపడం సాధకులైన మన హిందూ కళాకారులకే సాధ్యం. ఈలోగా శంకర్రెడ్డి పరిగెత్తుకుంటూ వచ్చాడు, కొడుకు హరీశ్వర్ను కూడా వెంటబెట్టుకొని. వగరస్తూ, ఏదన్నా తక్కువ జరిగిందా అన్నా అని అడిగాడు. వెంకటస్వామిరెడ్డి పక్కన మల్లెపువ్వు లాంటి జుబ్బా, పైన కాషాయపు రంగు ఓవర్కోటు, కాషాయపు రంగు బార్డర్ తెల్లటి పంచె, నుదుట కుంకుమ పుట్టు ఉన్న స్వామిని శంకర్రెడ్డి ఆ హడావిడిలో గుర్తించలేదు. మరో పక్క వ్యక్తిని కూడా. శంకర్రెడ్డిని, హరీశ్వర్ను సుందర రామానందులకు వెంకటస్వామిరెడ్డి పరిచయం చేశాడు. సుందర రామానందులు అతి శాంతంగా అడిగాడు, ఈ పుష్ప ప్రతిమలను ఎవరు రూపొందించారు? మా జాఫర్ చిన్నాయన. హరీశ్వర మాటల్ని నొక్కుతూ అన్నాడు. ఆ నొక్కులకు సుందర రామానందులు గుర్తించారు. ఆయనకు నోట మాట రాలేదు. ఆ నవ్వు అని గొనుక్కున్నాడు ఎదుటి వాళ్లకు వినిపించకుండా. హాలు బయట ఒక మూల 26 గంటలు ఉపవాసంతో పనితో అలసిపోయి గోనె పట్టలు పరుచుకొని వాటి మీద జాఫర్ పడి నిద్రపోతున్నాడు. కథ సమాప్తం. మిత్రులారా, కథ కొంచెం పెద్దదైనా సమకాలీన పరిస్థితులకు అద్దం పట్టేలా ఉందని నేను భావిస్తున్నాను. ఈ కథ మీకు నచ్చినట్లయితే మీ మిత్రులకి షేర్ చేయండి, లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో విషయం, ఈ సాహిత్య అంశాల మీద, నా వీడియోల మీద, కథల మీద మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో రాసి నన్ను ప్రోత్సహించండి. ధన్యవాదాలు. మీ డాక్టర్ జీవి కృష్ణయ్య.